లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే ఇంట్రడక్షన్ చెప్పాను మీకు. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ 2 మార్క్స్ చెప్తున్నాను. చూడమ్మా, ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. మనకి ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ సర్కిల్స్ ఇచ్చాడు కదా, ఏంటంటే సెంటర్ను రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన వృత్తం యొక్క కేంద్రము మరియు వ్యాసార్థము కనుగొనుము. ఓకేనా? ఇచ్చిన వృత్తం యొక్క కేంద్రము మరియు వ్యాసార్థము కనుగొనుము. సో ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్ సమ్మును ఫోర్త్ సమ్ మీరు చేసుకుందరు, కానీ నేను 2, 3 నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ సమ్ అదే చూడమ్మా, సెకండ్ సమ్ చూడండి. ఇచ్చిందేంటి? గివెన్ సర్కిల్. ఇచ్చిన వృత్తం ఏంటి? గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² + 2ax - 2by + b² = 0 ఇలా ఇచ్చాడమ్మా. సో ఏంటంటే కంపారిజన్ చేయండి. కంపేర్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0. ఓకే, ఇక్కడ చూడండి, కంపారిజన్ చేస్తే 2g ప్లేస్లో ఏముంది? 2a ఉంది. హియర్ 2g = 2a. నెక్స్ట్ 2f = -2b. c ప్లేస్లో ఏముంది? c = b². c ప్లేస్లో ఏముంది? b² ఉంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే g ఏంటి? a. 2 క్యాన్సిల్ అయిపోతే f ఏంటి? -b. అయితే మనకి సెంటర్ ఏంటి? ఫార్ములా ఏంటి? ఇలా ఇచ్చినప్పుడు x² + y² + 2gx + 2fy + c = 0 అన్నప్పుడు సెంటర్ ఫార్ములా ఏంటి? -g, -f అని. సో -g అంటే ఎంత వాల్యూ? a. -f అంటే ఏంటి వాల్యూ? -b. సో -a మైనస్ ఏంటి? +b అని. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? రేడియస్ r = మన ఫార్ములా ఏంటమ్మా? ఇలా ఇచ్చినప్పుడు జనరల్ ఫార్మ్ ఇచ్చినప్పుడు x² + y² + 2gx + 2fy + c = 0 ఇచ్చినప్పుడు రేడియస్ ఫార్ములా ఏంటి? g² + f² - c g². g అంటే వాల్యూ ఎంత? a². f² అంటే ఏంటి? -b (² - c అంటే ఎంత? b². సో a² పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. b² అంటే b² కదా, -b². ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? a². దట్ మీన్స్ a అని. అంటే దేర్ఫోర్ రేడియస్ r ఏమొచ్చింది? a వచ్చింది. ఓకేనా? కేంద్రం ఏమొచ్చిందమ్మా? -a, b. వ్యాసార్థం ఏంటి? r a. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. √1 + m² × x² + y² - 2cx - 2mcy = 0. సో క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమి ఇస్తాడమ్మా? గివెన్ సర్కిల్ √1 + m² × x² + y² - 2cx - 2mcy = 0 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏమనకూడదు. x² కోఎఫిషియంట్ ఏమనకూడదు కాబట్టి ఇక్కడ ఏంటంటే √1 + m²తో ఏం చేద్దాం? √1 + m²తో డివైడ్ చేద్దాం. సో ఏం చేద్దాం అంటే డివైడ్ √1 + m² ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఏమనకూడదు. అందుకని ఏంటంటున్నాం? √1 + m²తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేస్తే ఏమవుతుంది? x² + y² - 2c √1 + m² x - 2m √1 + m² cy = 0. ఓకే, దీన్ని కంపారిజన్ చేయండి. కంపేర్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపారిజన్ చేద్దాం?
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపారిజన్ చేస్తే ఏంటి, హియర్ 2g ప్లస్లో ఏముంది, హియర్ 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2c బై రూట్ 1 ప్లస్ m స్క్వేర్. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2f ప్లస్లో ఏముంది మైనస్ 2mc బై రూట్ 1 ప్లస్ m స్క్వేర్. మరి సి ప్లస్, సో మనకేంటి సెంటర్ ఫార్ములా ఏంటి, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అని. ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ చేసండి. సో మైనస్ జీ అంటే ఏంటి, మైనస్ సి బై రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అని. ఓకేనా. మైనస్ ఎఫ్ అంటే ఏంటి, మైనస్ ఎంసి బై రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అని. సో మైనస్ని మైనస్ ప్లస్సే కదా, సి బై రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ మైనస్ని మైనస్ ప్లస్సే కదా, ఎంసి బై రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. రేడియస్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆర్ ఫార్ములా ఏంటి, రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్. అంటే దీన్ని స్క్వేర్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్. నెక్స్ట్ ఎఫ్ స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేయండి, ఎం స్క్వేర్ సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఏముంది సి అంటే ఎంత వాల్యూ 0. ఓకే, ఇంకా 0 ఉన్నా లేకపోతే తీసేయచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం అవుతుంది 1 ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది ఎల్సిఎం. సో డినామినేటర్స్ రెండు సేమే కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయండి, ఏమవుతుంది సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ కామన్ తీయండి. సో ఇక్కడ సి స్క్వేర్ అనేది కామన్ తెస్తే ఏమవుతుంది 1 ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది బై ఇక్కడ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఓకేనా. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సి కదా. సో రేడియస్ ఏమొచ్చింది సి, సెంటర్ ఏమొచ్చింది సి బై రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ కామా ఎంసి బై రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అని. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఇక్కడ సి ప్లేస్లో ఏముంది, ఏమైనా ఉందా, సి అంటే ఏమీ లేదు కదా. సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. ఏం కనుక్కోవాలి, సెంటర్ ఏంటి, కేంద్రము మరియు వ్యాసార్థము రేడియస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. ఇక్కడ ఏంటంటమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 సమీకరణము 6 వ్యాసార్థంగా కలిగిన వృత్తాన్ని సూచిస్తే సి విలువ కనుగొనుము. ఓకేనా. ఈ సమీకరణం ఉంది ఏంటి, 6 అనేది వ్యాసార్థంగా కలిగిన వృత్తాన్ని సూచిస్తే సి విలువ కనుగొనాలి. అంటే మనకి ఇక్కడ ఏమి ఇస్తాడు, క్లూ ఇస్తాడు, రేడియస్ అనేది 6 అని ఇస్తాడు. నెక్స్ట్ ఒక ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఇస్తాడు. మనకి ఏంటి, సి అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సమ్ చెప్తాను చూడండి. గివెన్ దాట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమి ఇస్తాడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ చేయండి. Compare the above equation with x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. అంటే పై సమీకరణాన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0తో పోల్చగా అప్పుడు ఏమవుతుంది, ఏమో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే వృత్త సమీకరణం అని. ఓకే, హియర్ 2g ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, 2f y కోఆప్షన్ 2f కదా, ఇక్కడ y కోఆప్షన్ 6, c ఈజ్ ఈక్వల్ టు ca. ఓకేనా.
సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, అంటే g ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి ఏం క్లూ ఇస్తాడు, రేడియస్ అనేది 6 అని ఇస్తాడు. ఓకేనా, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా వాల్యూ, r ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇస్తాడు. మన ఫార్ములా ఏంటి, రేడియస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g² + f² - c ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ 6. స్క్వేర్ రూట్ ఆఫ్ g అంటే అంత వాల్యూ -2 హోల్ స్క్వేర్, f అంటే వాల్యూ 3 కదా, 3² - c అంటే తెలియదు కదా, ఈజ్ ఈక్వల్ టు 6. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయగా అప్పుడు ఏమవుతుంది, -2 హోల్ స్క్వేర్ అంటే 4, 3² అంటే 9 - c ఈజ్ ఈక్వల్ టు 6. 9 + 4 అంటే 13 కదా, 13 - c ఈజ్ ఈక్వల్ టు 6. మైనస్ అటు వస్తే ప్లస్సే కదా, c ఈజ్ ఈక్వల్ +6 ఇటు వస్తే -6. సో c ఈజ్ ఈక్వల్ 13లో 6 లెస్ చేస్తే ఎంత 7, అంటే c వాల్యూ వచ్చింది 7 అని. సో చూడండి ఇక్కడ ఒకసారి సారీ అమ్మా ఇక్కడ తప్పు చెప్పాను చూడండి, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అన్నప్పుడు దీన్ని కూడా స్క్వేర్ చేయాలి కదా, 6² అంటే ఎంత 36. సో 13లో నుంచి 36 లెస్ చేయండి, అంటే ఎంత -23 అని, -23 అంటే సి వాల్యూ ఎంత -23 అని. ఓకేనా, ఇదిగోండి. అయితే మీరు ఏంటంటే ఈ సమ్ మీరు చేసుకోండి, ఈ సమ్ అనేది హోంవర్కే, సేమ్ ఇదే మోడల్. రేడియస్ ఇచ్చాడు, ఏ అనేది కనుక్కోవాలి, ఏ వాల్యూ వచ్చేటప్పుడు -3 వస్తుంది. ఓకేనా, ఈ సమ్ చెప్తాను, రిమైనింగ్ అన్నీ మీరు చేసుకోండి, ఈ 2 సమ్స్ కూడా హోంవర్క్. ఇది హోంవర్క్, ఇది ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఏమి ఇస్తాడు, ఇఫ్ x² + y² + 2gx + 2fy - 12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తాడు. ఈజ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ 2, 3. మనకి ఏమి ఇస్తాడు ఇక్కడ, సెంటర్ అనేది ఇస్తాడు 2, 3. దీని నుంచి ఏం కనుక్కోవచ్చు, g వాల్యూ f వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనా, అండ్ ఇట్స్ రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, g వాల్యూ f వాల్యూ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, తెలుగులో ఏంటంటే అమ్మా చెప్తున్నాను చూడండి, అందుకని ప్రాబ్లం రాయట్లేదు, నేను చెప్తున్నప్పుడే మీరు ఏంటంటే రాసేసుకోండి నోట్స్లో. ఇక్కడ ఏమి ఇస్తాడు, x² + y² + 2gx + 2fy - 12 ఈజ్ ఈక్వల్ 0 వృత్తానికి కేంద్రము 2, 3 అయిన g, f మరియు వ్యాసార్థము కనుగొనము. ఓకే, ఏంటి x² + y² + 2gx + 2fy - 12 ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తానికి కేంద్రము 2, 3 అయిన g, f మరియు వ్యాసార్థము కనుగొనము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, వృత్త సమీకరణము x² + y² + 2gx + 2fy - 12 ఈజ్ ఈక్వల్ 0, అది రాసుకుందాం. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, x² + y² + 2gx + 2fy - 12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇస్తాడంటే సెంటర్ 2, 3 అని ఇస్తాడు. సెంటర్ 2, 3. ఓకేనా, కంపారిజన్ చేయండి, కంపేర్ ద ఎబో ఈక్వేషన్ విత్ x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపారిజన్ చేస్తే హియర్ g ప్లస్లో జియో ఉంది, f ప్లస్లో ఎఫ్ఏ ఉంది, అంటే 2g కదా, 2f ఈజ్ ఈక్వల్ 2f. అప్పుడు ఏమవుతుంది, g వాల్యూ f వాల్యూ రెండు ఈక్వలే కదా, c ప్లస్లో -12 ఉంది. సో మనకి ఏంటి సెంటర్ అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, c ఈజ్ ఈక్వల్ టు -g, -fa కదా. అయితే ఇక్కడ ఏమి ఇస్తాడు వాడు, సెంటర్ అంటే 2, 3 ఇస్తాడు, అంటే -g ప్లస్లో ఏముంది, -g ఈజ్ ఈక్వల్ టు 2 అని. అలాగే -f ఈజ్ ఈక్వల్ ఏముంది, -f ప్లస్లో 3 ఉంది, అంటే g ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు -3 అని. మనం ఏం కనుక్కోవాలి, g వాల్యూ, f వాల్యూ మరియు వ్యాసార్థం కనుక్కోవాలి, అంటే రేడియస్ కనుక్కోవాలి. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √g² + f² -
సి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్, జీ అంటే ఎంత -2, -2 హోల్ స్క్వేర్ అంటే 4, ఎఫ్, ఎఫ్ అంటే ఎంత -3, -3 హోల్ స్క్వేర్ అంటే 9, మైనస్ సి, సి వాల్యూ ఎంత -12, +12 అని. సో 9 + 4 13, 13 + 12 ఎంత 25 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే వాల్యూ ఎంత 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే వాల్యూ ఎంత 5. మనకి ఏం కనుక్కోమన్నాడు, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 5 రేడియస్. ఓకే, ఇదమ్మా ఈ మోడల్లో మీరు ఈ 2 సమ్స్ అనేది చేసుకోండి. ఓకేనా. తెలుగులో క్వశ్చన్ చెప్పమంటే చెప్తాను చూసుకోండి. x² + y² + ax + by - 12 = 0. వృత్త కేంద్రము 2, 3 అయిన a, b మరియు వ్యాసార్థము కనుగొనము. ఓకే, దీని ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను చూసుకోండి. నెక్స్ట్ x² + y² + 2gx + 2fy = 0. వృత్తానికి కేంద్రం -4, -3 అయిన g, f మరియు వ్యాసార్థము కనుగొనము. ఓకే, ఈ 3 సమ్స్ అనేవి మీరు చేసుకోండి. ఏంటి 2, 4, 5. ఓకేనా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, చూడమ్మా. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a, b if ax² + bxy + 3y² - 5x + 2y - 3 = 0 represents a circle. ఆల్సో ఫైండ్ ద రేడియస్ అండ్ సెంటర్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తాడు, ax² + bxy + 3y² - 5x + 2y - 3 = 0 ఒక వృత్తాన్ని సూచిస్తే a, b విలువలు కనుగొని దాని కేంద్రము మరియు వ్యాసార్థము కనుగొనము అంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇలా ఒక థీరం ఉంది. ఏంటంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 థీరం ఉంది, చెప్తాను చూడండి. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 ఇలా ఉన్నప్పుడు థీరం ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే x² గుణకము = y² గుణకం అవుతుంది. అంటే a = b అని. x² గుణకం ఏంటి ఇక్కడ a, y² గుణకం ఏంటి b. ఓకే, నెక్స్ట్ 2h, h ఇక్కడ ఏమవుతుందంటే 2h = 0 అంటే xy కోఎఫిషియంట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమిచ్చాడు ఇక్కడ, ఇన్ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ax² + bxy + 3y² - 5x + 2y - 3 = 0. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². సో కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏంటి ఇక్కడ a = కోఎఫిషియంట్ ఆఫ్ y² ఏంటిది 3. అంటే ఏ వాల్యూ ఏమొస్తుంది 3 అని వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ xy ఏమవుతుంది 0. xy కోఎఫిషియంట్ అంటే b కదా, అంటే b ఏమవుతుంది 0. సో b వాల్యూ ఏమవుతుంది 0 అని. సో దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏంటంటే a అంటే వాల్యూ ఎంత 3x² + b అంటే 0 కదా, ఇదంతా 0 అయిపోతుంది. ఇంకేమవుతుంది 3y² - 5x + 2y - 3 = 0. సో ఈక్వేషన్ వస్తుంది కదా. మనకి ఇక్కడ x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు కాబట్టి ఏం చేద్దామంటే 3తో డివైడ్ చేద్దాం. డివైడ్ 3 ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా 3చే భాగించగా, డివైడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది x² + y² - 5/3x + 2/3y - 3/3 అంటే ఎంత 1 కదా, = 0. దీన్ని కంపారిజన్ చేయండి. కంపేర్ ద above equation with x² + y² + 2gx + 2fy + c = 0. So here
2g ఈజ్ ఈక్వల్ టు 2g ప్లస్లో ఏముందమ్మా ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ -5/3. 2f ఈజ్ ఈక్వల్ y కోఎఫిషియంట్ 2f ఇక్కడ y కోఎఫిషియంట్ 2/3. c ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా -1. సో g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -5/2 మల్టిప్లికేషన్ వస్తే డివిజనే కదా 6. f ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది f ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఏం కనుక్కోమన్నాడు ఫస్ట్ సెంటర్ రేడియస్ సెంటర్ ఓకేనా. సెంటర్ కనుక్కుందాం కేంద్రం. సో సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -g, -f అని. -g అంటే ఎంత -5/6, -f అంటే ఎంత 1/3. సో మైనస్ మైనస్ ప్లస్సే కదా అంటే 5/6, -1/3 అని. నెక్స్ట్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c. స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే ఎంత -5/6 హోల్ స్క్వేర్ అంటే 25/36. f² అంటే 1/9 c వాల్యూ ఎంత -1 అంటే మైనస్ ప్లస్సే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం 36 కదా 36లో 1 టైం అవుతుంది. 1 × 25 25. 9 టేబుల్ 36 4 టైమ్స్. సో 1 × 36 అంటే 36 కదా 36 + 4 40. 40 + 25 అంటే √65/36 అంటే ఎంత √65/6 అని. ఓకే ఇదేంటి మనకి రేడియస్ సెంటర్ కేంద్రము వ్యాసార్థం ఓకేనా. సో ఇక్కడ తెలుగులో చెప్తున్నాను చూడడం ఇక్కడ ఇచ్చిన వృత్త సమీకరణము ఓకే. నెక్స్ట్ ఇక్కడ x² గుణకము ఈజ్ ఈక్వల్ టు x² గుణకము అది y² గుణకము. ఇక్కడ xy యొక్క గుణకము ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. ఇంకేముంది ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే వృత్త సమీకరణము ఇరువైపులా 3తో భాగించగా. ఇక్కడ పై సమీకరణాన్ని x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చగా ఓకేనా. ఇది కేంద్రము ఇది వ్యాసార్థము. ఇదే మోడల్లో ఒక సమ్ ఇస్తాను అది మీరు చేయండి ఓకేనా. చూడమ్మా ఇదే మోడల్ సేమ్. ఫైండ్ a if 2x² + ay² - 3x + 2y - 1 is equal to 0. Represent a circle and find its radius. సో ఇక్కడ ఆన్సర్ ఏమిస్తాడు a is equal to 2, r is equal to √21/4. సేమ్ రేడియస్ ఏ వాల్యూ కనుక్కోవాలి ఓకేనా. లిజన్ చూడమ్మా తెలుగు మీడియం వాళ్ళకి 2x² + ay² - 3x + 2y - 1 is equal to 0 ఒక వృత్తాన్ని సూచిస్తే ఏ విలువలు కనుగొని దాని కేంద్రము మరియు వ్యాసార్థము కనుగొనాలి ఓకేనా. అయితే ఇక్కడ ఆన్సర్ అంటే a is equal to r is equal to √21/4 అని. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడమ్మా ఫైండ్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్. ఏంటి ఈ ఈక్వేషన్స్కి ఏంటంట మొత్తం 6 సమ్స్ ఉన్నాయి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఏంటంటే తెలుగులో ఏంటంటే పరామితీయ సమీకరణములు కనుగొనము. ఇచ్చిన వృత్తాలకు పరామితీయ సమీకరణము కనుగొనము. సో ఇందులో ఏంటంటే నేను థర్డ్ సమ్మును 6th సమ్ చెప్తాను. రిమైనింగ్ సమ్స్ మీరు చేసుకోండి. దాని ఆన్సర్స్ నేను కింద ఇచ్చాను చూసుకోండి ఓకే. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1, సిక్స్త్ 1 అని ఓకేనా. థర్డ్ సమ్మును 6th సమ్ము చెప్తాను చూడండి. చూడమ్మా ఇచ్చిన వృత్తం ఏంటి ఇక్కడ గివెన్ సర్కిల్ ఈజ్ 4 × x² + y² ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు x² y² కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు. అందుకని ఏం చేస్తాం 4తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 9/4 అవుతుంది ఓకేనా. 9/4 మనకి ఆల్రెడీ చెప్పుకోను ఏంటి పరామితీయ సమీకరణంకి అంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు r² అన్నప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి x² + y² ఈజ్ ఈక్వల్ టు r² ఉన్నప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు -g + r cos θ y ఈజ్ ఈక్వల్ టు -f + r sin θ అని ఇవి. అంటే ముందు మనం ఏం కనుక్కోవాలి g వాల్యూ f వాల్యూ సరే x ఈజ్ ఈక్వల్ టు r cos θ y ఈజ్ ఈక్వల్ టు r sin θ అని. ఎందుకంటే ఇక్కడ g f వాల్యూస్ ఏంటి జీరోస్ అవుతాయి అందుకునే. అదే మీకు ఇలా ఇచ్చాడు x - a హోల్ స్క్వేర్ + y - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు -g + r cos θ y ఈజ్ ఈక్వల్ టు -f + r sin θ అని
ఓకేనా. అదే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అదే సేమ్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0 ఎలా ఇచ్చినప్పుడు ఏంటి పారామెట్రిక్ ఈక్వేషన్ సేమ్ అంతే. అయితే ఇక్కడ జిఎఫ్ ఎలా కనుక్కున్నాం, ఇక్కడ జిఎఫ్ అంటే ఏంటి, సెంటర్ ఏమవుతుందంటే సారీ ఇక్కడ -a -b అని రాసుకోండి. అంటే ఇక్కడ ఏబీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఏమవుతుంది x - g + r cos θ, y - f + r sin θ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి x² + y² = r², ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. సో దీని యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, x r cos θ, y r sin θ అని. అదే x - a² + y - b² r² ఉంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయమ్మా, x - a + r cos θ, y - b + r sin θ అని. ఓకే, అదే జనరల్ ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, x² + y² + 2gx + 2fy + c = 0 ఈ ఫార్మాట్లో ఉంటే ఏమవుతుంది, x - g + r cos θ - f + r sin θ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంది, x² + y² = 9/4 టైప్లో ఉంది. అంటే ముందు మనం ఏం చేయాలి, r కనుక్కోవాలి. సో పై సమీకరణాన్ని ఏంటంటే x² + y² r²తో పోల్చండి. కంపేర్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ x² + y² r². కంపారిజన్ చేస్తే ఏమవుతుంది, హియర్ r² ఏముంది 9/4. సో r ఏమవుతుంది, √9/4, దట్ మీన్స్ 3/2. సో ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ given by ఏంటి x ఏంటి r cos θ, y r sin θ. సో x r అంటే వాల్యూ అంతా 3/2 అంటే 3/2 cos θ, y 3/2 sin θ అని. ఓకే, కావాలని చూడండి ఆన్సర్ అనేది నా ప్రీవియస్ ఆన్సర్ చూసుకుంటే చూడండి ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఏం చెప్పాను, లాస్ట్ సమ్ అని చెప్పాను కదా, 6th సమ్. మనకి ఏమి ఇస్తాడంటే x² + y² + 6x + 8y - 96 = 0 ఇలా ఇచ్చాడు. సో ఏం చేయాలి, పరామితీయ సమీకరణం అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పరామితీయ సమీకరణం కనుక్కోవాలంటే పై సమీకరణాన్ని ఏం చేద్దాం, x² + y² + 2gx + 2fy + c = 0 దాంతో పోల్చుకొని g వాల్యూ, f వాల్యూ, r వాల్యూ కనుక్కోండి. ఓకే, కంపేర్ ద above equation with x² + y² + 2gx + 2fy + c = 0. అప్పుడు ఏమవుతుంది, హియర్ 2g x కోఎఫిషియంట్ ఏముంది అదే 6, 2f y కోఎఫిషియంట్ ఉంది 8, c -96. 2 టేబుల్ ఎన్ని టైమ్స్, 3 టైమ్సే కదా. సో g 3 అని. అలాగే f 2 టేబుల్ ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ కదా, f 4 అని. ఓకేనా. సో g వాల్యూ, f వాల్యూ వచ్చింది. మరి r వాల్యూ కావాలి కదా, r ఏంటి, √g² + f² - c కదా. √g² అంటే అంత 3² ప్లస్ f అంటే 4² - c అంటే -96 అని. సో √9 + 16 + 96. సో 16 + 9 అంటే 25 కదా, 25 - 96 అంటే 121 అని. √121 అంటే ఎంత, 11. దేర్ఫోర్ r ఏమొచ్చింది, 11 వచ్చింది. మనకేంటి పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయాలి కదా. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ బై x - g + r cos θ, y - f + r sin θ అని. సో x -g అంటే అంత 3 అని, ప్లస్ r అంటే వాల్యూ ఎంత 11 cos θ, y -f అంటే 4 ప్లస్ r వాల్యూ ఎంత 11 sin θ. ఇదమ్మా ఆన్సర్. ఓకే, సో రిమైనింగ్ సమ్స్ మీరు చేయండి. ఓకేనా, ఈ మోడల్ టైప్లో ఉంటుంది. ఆ 4 సమ్స్ మీరు చేసుకోండి. ఇప్పుడు వేరే మోడల్ అమ్మా చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, 4 అండ్ హ్యావింగ్ ద సెంటర్ అట్ -3, 4.
ఇక్కడ ఏంటి 3,4 నుంచి పాస్ అవుతుంది అండ్ సెంటర్ ఇస్తాడు. అయితే ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, దాని ఆన్సర్స్ కింద ఉన్నాయి చూడండి. సేమ్ అదే మోడల్ ఈ 3 సమ్స్ ఏంటంటే ఈ మోడల్లో ఒక సమ్ నేను చెప్తా, ఈ 3 సమ్స్ మీరు చేయండి. దీని ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు నన్ను అడగండి. ఓకే, సో చూడమ్మా ఈ మోడల్లో ఒక సమ్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ అట్ -3,4. అంటే తెలుగులో చెప్తాను చూడండి. -3,4 కేంద్రంగా ఉంటూ మూల బిందువు గుండా పోయే వృత్త సమీకరణం కనుగొనుము. ఎన్నాడు ఇచ్చిన సమ్స్ ఏంటి? కేంద్రం 3,4 గుండా కలిగి ఒకసారి చూడండి. మీకు ఎన్నాడు సమ్ ఇచ్చాను కదా, చూద్దాం. ఇక్కడ ఏమి ఇస్తాడు? కేంద్రం -3,4గా కలిగిన 3,4 బిందువు గుండా పోయే వృత్త సమీకరణం కనుగొనము. ఇక్కడేంటి 5,6. కేంద్రం ఏంటి? -1,2. కేంద్రం -1,2గా కలిగి 5,6 బిందువు గుండా పోయే వృత్త సమీకరణం కనుగొనము. అంటే తెలుగులో ఎలా రాయాలో చెప్తున్నాను అంతే జస్ట్. ఓకేనా, సో ఇక్కడ చూడమ్మా ఈ సమ్ ఏంటి? ఇప్పుడు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటి? 0,0 అండ్ హ్యావింగ్ సెంటర్ అట్ -3,4. సో ఇది చెప్పుకుందాం, మిగతా సమ్స్ మీరు చేద్దరు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి? సెంటర్ ఏంటి? -3,4 పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటే 0,0. ఓకేనా, ఇలా ఉందనుకో, ఇలా ఉంది. ఓకేనా, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది ఇలాగా. ఓకే, -3,4 ఇలా ఉంటుందమ్మా. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్లో ఉంది ఏంటి? x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r² అని తెలుసు కదా. సెంటర్ ఉంది, రేడియస్ కనుక్కున్నాం అనుకో ఆటోమేటిక్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో గివెన్ దట్ సెంటర్ ఏమి ఇస్తాడు? a, b ఈజ్ ఈక్వల్ టు -3,4. రేడియస్ కావాలంటే ఏంటి? రేడియస్ కావాలంటే డిస్టెన్స్ బిట్వీన్ -3,4 అండ్ 0,0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటి? ఇది x1 y1 x2 y2. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 0 - -3 హోల్ స్క్వేర్. y2 - y1 0 - 4 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 - ప్లస్సే కదా. 0 + 3 అంటే 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 0 - 4 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16 అంటే ఎంత? 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత? 5. అంటే రేడియస్ ఇస్తాడు కదా. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ ఏంటి? ఇక్కడ a, b ఈజ్ ఈక్వల్ టు -3,4 అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఏం చెప్పచ్చమ్మా? x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². సో x - a ప్లేస్లో ఏముంది? -3 ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ y - b అంటే వాల్యూ ఎంత? 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². r వాల్యూ ఎంత? 5 సో x - ప్లస్సే కదా. x + 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5² అంటే 25 కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి? a² + 2ab 2 3 is 6x + b² 9. అలా a - b హోల్ స్క్వేర్ a² + b² - 2ab ఆ ఫార్ములా రాసాను. +25 వస్తే ఏమవుతుంది? -25 అని. సో x² + y² xలు చూడండి +6x వైలు -8y 16 + 9 25. 25 నుంచి 25 లెస్ చేస్తే అంత 0నే కదా. సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమొచ్చింది? x² + y² + 6x - 8y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఆన్సర్. లెసన్ చూడమ్మా. ఇక్కడ ఆన్సర్తో పోల్చుకుంటే నేను ఏం చేశానంటే పొరపాటున దీని ఆన్సర్ను నెక్స్ట్ దీని ఆన్సర్ ఒకటే ఇస్తాను. ఈ ఆన్సర్ తప్పిది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా.
రిమైనింగ్ సమ్స్ అనేవి మీరు చేసుకోండి. ఓకే, మళ్ళీ క్లాస్లో ఇంకో సమ్స్ చూద్దాం. బాయ్.